హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ట్రైటన్ మాల్కి వెళ్ళాము, మళ్ళీ హవా మహల్కి వెళ్ళాము. హవా మహల్ దగ్గర స్ట్రీట్ షాపింగ్స్ ఎలా ఉన్నాయని చూపించాము. మళ్ళీ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కూడా ఎలా ఉంటుందో చూపించాము. రండి డీటెయిల్గా వీడియోలో చూద్దాం. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ర్యాపిడోలోనే బుక్ చేసుకున్నాము. జైపూర్లో ట్యాక్సీ కానీ ఆటో కానీ. అలా బయటికి వెళ్ళేసి లిఖిత్కి కొంచెం సాక్స్లు గ్లౌజులు కొందాం అనుకుంటున్నాం. చలి ఎక్కువ ఉంది. అలా కొంచెం చూసేసి డిన్నర్ చేసుకొని వచ్చేస్తాం. లిఖిత్ ఇలా రెడీ అయినాడు. ఇక్కడ నియర్ బై టైటన్ మాల్ అని ఉందన్నారు, సో అక్కడికి ఆటో చేసుకొని వెళ్తున్నాము. లిఖిత్కి అలానే సాక్స్లు అవి చూద్దామని. 6 అవుతుంది, ఇప్పుడే ఇంత చీకటి అయిపోయింది. ఇదే సమ్మర్లో వస్తే ఆ టైంలో బాగా లైటింగ్ ఉంటుంది, 7 వరకు. ఆటో దిగి ట్రైటన్ మాల్, ఈ మాల్కి వచ్చాము జైపూర్లో. చూద్దాం ఇక్కడ షాపింగ్ మాల్స్లో కలెక్షన్స్ ఎలా ఉంది అని చెప్పి. మ్యాక్స్కి వెళ్దాం ఫస్ట్. ఈ మాల్లో డీమార్ట్, స్నో హిల్స్, లైమ్ రోడ్, మ్యాక్స్, జూడియో అన్నీ ఉన్నాయి. ఈ ఊర్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాం. లిఖిత్ ఎక్కడొచ్చావు? వాడి చెయ్యి లోపలికి తీసేస్తున్నాడు. అది వాడికి బాగుంది అలా. అవును, కేరళలో చలి ఎక్కువ వేయదు, వర్షం పడుతుందే కానీ చలి ఉండదు. నేను స్వెటర్ వేసింది అది కేరళలో ఉన్నప్పుడు, లిఖిత్ కూడా. కానీ ఇక్కడ ఎండ కాస్తుంది, చలికాలంలో చలి వేస్తుంది. అవునా, ఏం కొనుక్కొచ్చావు? లిఖిత్ కా? మనం వచ్చినాం అనుకుంటా. నేను ఈ మాల్కి వచ్చింది, పైన అంతా చూసినాం. వివిని మాల్కే వచ్చింది. రాజస్థాన్లో ఓన్లీ పోర్ట్ ఇవే చూసిన. ఎంటర్ అయిన వెంటనే స్వెటర్లే ఉన్నాయి. చీ డ్రెస్ అది. కిడ్స్ వేర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వద్దు, అది వేయడానికి కష్టంగా ఉంటుంది. వాడు సెలెక్ట్ చేసుకునేది చూడు. లిఖిత్ ఎక్కడా? ఇటుపక్క వస్తే అటుపక్క వస్తున్నాడు, అటుపక్క వస్తే ఇటుపక్క వస్తున్నాడు. లిఖిత్ షాపింగ్ చూసినారా?
వాడి ఏరియాలో వాడు కనిపెట్టి వచ్చేసినాడు. ఏందది? డాగా? స్నాక్స్లో సాక్సెస్ చూసాము లిక్విడ్కి. అక్కడ అసలు కిడ్స్ వేర్ సంబంధించి బాయ్స్కి లేదు. సో వేరే షాప్లో చూద్దామని వెళ్తున్నాం. జూడియోకి వెళ్ళాము, అక్కడ బాగానే ఉండింది. సాక్సులు మాత్రం కొనుక్కున్నాం, స్వెటర్ కొనలేదు. పెద్ద మాలే, చాలా షాప్స్ ఉన్నాయి. టాటూ షాప్స్ కూడా ఉన్నాయి. అవునా? ఫ్యాబ్ ఇండియా ఉంది. టాటూ నేను ఒకసారి లైవ్లో చూసిన వాళ్ళు షూటింగ్ కూడా చేసేలాగా ఉన్నారు టాటూ వేసేది. స్వెటర్స్ అవన్నీ అయితే కొచ్చిలోనే బాగున్నాయి అనిపించింది, సో కొనలేదు. మేము షాపింగ్ చేసేసి పైన ఒక రెస్టారెంట్ ఉండింది, అక్కడే వెళ్ళి భోంచేసాము. కానీ ఫుడ్ క్వాలిటీను తక్కువ, టేస్ట్ అంతగా ఏం లేదు. ఎక్కువ ఆయిల్ పోస్తున్నారు, అందువల్ల మేము వీడియో కూడా తీయలేదు, నచ్చక ఇంకా బయలుదేరేసాం మేము. ఇది జైపూర్లో ట్రైటన్ మాల్ ఎదురుగా ఉన్న బ్రిడ్జ్. చాలా కలర్ఫుల్గా వస్తాయి. లైటింగ్ వేస్తుంటారు బ్రిడ్జ్ మొత్తం కలర్ఫుల్గా. రోజంతా అంటే నైట్ అంతా కలర్గా తిరుగుతూ ఉంటుంది. వెరైటీ కలర్. ట్రైటన్ మాల్ నుంచి బయలుదేరేసినాం ట్రైటన్ మాల్ నుంచి. అది ఆటో తీసుకుందామని. కానీ బ్రిడ్జ్ చాలా కలర్ఫుల్గా లైటింగ్ వేస్తుంటారు. ఒకసారి చూపిద్దామని. బాగుంది. టైం అయిపోయింది బాగా, సో ర్యాపిడో బుక్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ పక్కన చిన్న పార్క్ లాగా ఉంటే ఇక్కడికి వచ్చాము లిక్కిత్ ఆడాలంటే. మార్నింగ్ లేసి ఫస్ట్ పార్క్కి వచ్చే యాక్టివిటీయే జరిగింది. లిఖిత్కి ఈ ఆట బాగా నచ్చింది, ఆడుకుంటూ ఉన్నాడు. మళ్ళీ అని ఇలానే ఆడుకుంటూ ఉన్నాడు. కమాన్ కూర్చో. Cienga. మీరు జైపూర్లో చూసినారంటే ఎక్కువ బర్డ్స్ ఉంటాయి. పిజియాన్, పావురాలు ఎక్కడ చూసినా ఉంటాయి. బిల్డింగ్ పైన, ఏ బిల్డింగ్ పైన చూసినా కూర్చొని ఉంటాయి. కొంచెం పాపం బిల్డింగ్ అంతా మెయింటెనెన్స్ కష్టమే ఈ ఊర్లో. రోడ్ అంతా కూడా ఉంటాయి, ధాన్యాలు వేస్తూనే ఉంటారు వాటి కోసం ప్రజలు. వాటిని డిస్టర్బెన్స్గా కానీ చూడరు. ఇంకొంచెం వాటికి కావాల్సిన ఫుడ్ అంతా వీళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు. చాలా మంచి విషయం కదా. సో పార్క్లో ఆడుకొని వచ్చినాక లిఖిత్
వాష్రూమ్ వెళ్ళాలి అన్నాడు. సో మళ్ళీ రూమ్కి వచ్చాము. భోంచేసేసి అలానే నెక్స్ట్ ఎక్కడైనా పోదామని రెడీ అయిపోయాము. లిఖిత్ కోసం స్లోగానే ట్రావెల్ చేస్తాం. బయటకు బయలుదేరదాం అనుకుంటున్నాం. అలా వెళ్ళి తిరిగేసి కొంచెం చూసుకొని మహల్ అది లోపలగా చూసుకొని ఇద్దామని అనుకుంటున్నాం. షాపింగ్ ఏరియా జంతర్ మంతర్ ఇవన్నీ చూసుకొని వద్దాం. దగ్గరలో ఉండేవాళ్ళు. ఓకే, రెడీ అయిపోయినారు. అవుట్ఫిట్ ఇది. స్వెటర్ లేకుండా ఉండలేకున్నాం, చాలా చలిగా ఉంది. మనకు ఎస్పెషలీ మన ఊరు నుంచి వచ్చా, సౌత్ నుంచి వచ్చా వాళ్ళకైతే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాం చలి. అవును, కేరళలో అయితే ఎప్పుడు బాడీ టెంపరేచర్ అంతే ఉంటుంది, 24 to 27 ఇలా. అవును, ఇక్కడ చాలా చలిగా ఉంది. ఫోటో వద్దా? రారా మరి అమ్మని చెప్పినవాడిని. లేరా. నిన్న కొన్న కొత్త సాక్స్లకి తీసుకున్నాడు. టుక్లో వెళ్తా ఉన్నాం హవామహల్కి. బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. డుగు అని. నిజంగానే ఇది టుక్ అని పేరు ఎందుకు వచ్చిందా అని అనుకున్నా, ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఊగుతా పోతా ఉన్నాడు మంది. ఆడబోతున్నావురా నీకే ఆడబోతున్నావు. చూడండి, జైపూర్లో ఎక్కువ ఎలక్ట్రిక్ టుక్టుక్లు ఎక్కువ ఉంటాయి. అయ్యో వెళ్ళిపోయింది, పక్కన వస్తూ ఉన్నాడు ముందర. చూడండి, చాలా బాగుంటుంది రైడ్కి. ఇది వేరే ఫ్లాట్ ల్యాండ్ కాబట్టి మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా చూస్తాం. మళ్ళీ హీరో బైక్లు కూడా, హీరో కంపెనీ కూడా బాగుంటాయి ఇక్కడ. తక్కువ సీసీ బైక్లే. చాలా బ్యూటిఫుల్ సిటీ అండి జైపూర్. మనం పేరు పెట్టడానికి లేదు. ఇండియాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్లో జైపూర్ కూడా ఒకటి. చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం అనుకుంటా జైపూర్, నేను రాజస్థాన్ అంటే ఎడారి అని. అలా ఏం కాదు, చాలా బాగుంటుంది. మన వ్యూని బట్టి ఆ వ్యూ కూడా చేంజ్ అవుతుంది. చూడండి పిజియాని ఎలా ఎగురుతున్నాయి. అది మనం 10 రూపాయలు ఇస్తే వాళ్ళు దానా ఇస్తారు పిజియానికి. అలా తీసుకొని మనం అలా పిజియాన్ ఏం పెట్టేది పిజియాన్. అవును, చాలా బాగుంటుంది. జైపూర్ సిటీ అందాలండి ఇవన్నీ. అసలు ఈ డివైడర్లో ఎప్పుడు వర్షం పడే కొచ్చిలో కూడా ఇలాంటి అంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేయరు రోడ్ డివైడర్కి. ఇక్కడ చాలా బాగుంది. మనం అదొకటి వీళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఇది చాంద్పోల్ ఏరియా. ఈ నుంచి వీధి స్టార్ట్ అవుతుంది. ఇది షాపింగ్ కాంప్లెక్స్ అలాంటివి చాలా బాగుంటాయి. ముందు చూసారనుకో, అది అలా 4 వైపులా 4 వీధులు ఉంటాయి ఈ ఏరియాకి. ఇప్పుడు హవామాల్ ఉన్న ఏరియాకి 4 వైపులా 4 వీధులు ఉంటాయి. ఇట్టే సేమ్. ఇకపై షాప్స్ అన్నీ చూసారా, ఇలానే ఉంటుంది మొత్తం. ఈ పింక్ షాపింగ్ ఏరియా అంతా పింక్గా ఉంటుంది. మీరు చూసారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది టుక్ వెళ్తా ఉన్నాం కాబట్టి దడదలాలు బుడబుడాలు తప్పదు. మీరు చూసారంటే అలా షాప్స్ అన్నీ ఉంటాయి వరుసగా. ఇక్కడ షాపింగ్ వస్తారు జైపూర్. శ్రీగాడి టుక్ టమాటా మాడిపోతూ ఉంది కాబట్టి ఇది అట్లే ఉంటుంది వీడియో. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం హవామహల్ దాకా ఇలానే ఉంటుంది. చూడండి, అదే రోడ్డు. ఇక్కడ ఏదో దేవస్థానం ఉంది, నాకు తెలిసి ఇదే బిర్లా టెంపుల్ ఏదో సంథింగ్ దేవస్థానం ఉంది. చాలా బాగుంటుంది.
చాంద్పోల్ జంక్షన్ అనుకుంటా ఇది. అవును, ఇదే మెట్రో స్టేషన్ కూడా ఉంది ఇటు పక్క కింద అండర్ గ్రౌండ్లో. ఇది ఒక జంక్షన్ చాంద్పోల్ది. అంటే ఈ జంక్షన్ కోసమే 4 మూలల స్ట్రీట్స్ ఉంటాయి. ఇప్పుడు మన హవా మహల్కి వెళ్ళబోతున్నాము. అలా రౌండ్ దాటి ఇటుపక్క ఒక దారి, ఇటుపక్క ఒక దారి, ఇటుపక్క ఒక దారి. మనం వచ్చేది ఇప్పుడు మనం పోయేది ఒక దారి. చూడండి, చాలా బాగుంటుంది డిజైన్స్ అంతా. ఉన్నాయి షాప్స్. 1st ఫ్లోర్ అటు చూడండి, ఆడ కూడా వెళ్ళి కొంటున్నారు కొనేవాళ్ళు జనాలు. చూడండి ఎంత బాగుందో బిల్డింగ్స్లో కూడా. ఇక్కడ మళ్ళీ ఏంది తిరిగి అట్టే వచ్చినావు ఏంటి? మళ్ళీ ఏదో టెంపుల్ కనిపిస్తూ ఉంది. ఏంది ఇది? అవునే, ఇక్కడ ఏదో స్టేషన్ ఉంది. ఇది బడి చౌక్పడ్ ఏరియా. ఇది అటుపక్క మెట్రో ఉంటుంది, కనెక్టెడ్ అయి ఉంటుంది అన్ని చోట్ల. ఇది మళ్ళీ హవా మహల్కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది చోటీ చౌపడ్ నుంచి బడి చౌపడ్కి వచ్చే దారిలో ఇలా బ్యాక్ సైడ్ చూసారంటే యాడ చూసిన షాప్స్ ఉంటాయి. వెనకాలంతా షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. ఇది ఒక సర్కిల్ లాగా అనుకోండి. చూడండి, రండి చూద్దాం. ఇది హవా మహల్కి బ్యాక్ సైడ్. సో కొంచెం ఆ స్టైల్లో ఉంటుంది. కనిపిస్తూ ఉందా? అది హవా మహల్ పైన అటుపక్క నుంచి వెళ్ళాలి. అది బ్యాక్ సైడ్లో ఉన్నాం. కొంచెం వాక్ చేసి ముందర చూపిస్తాం. బ్యాక్ సైడ్లో వెళ్ళి ముందర చూపిస్తాం. ఫుల్గా బ్యాంగిల్స్, బట్టలు, ఈ షాప్సే బాగా ఫేమస్. తెలుసు కదా మీకు, జైపూర్ అంటేనే ఫేమస్ బట్టలకి. అవే బాగా ఉన్నాయి. డ్రెస్సులు, బ్యాంగిల్స్ చూడండి భలే ఉన్నాయి. కానీ చూడండి, ఇదే హవా మహల్. అందరూ యాడ్ చూసిన హవా మహల్, జైపూర్ అంటేనే హవా మహల్ అని చూపిస్తారు. చాలా బాగుంటుంది హవా మహల్ మాత్రం చూసేదానికి. మనం కింద ఉన్నాం కాబట్టి ఇలా కనిపిస్తుంది సిచ్యువేషన్ అంతా. చాలా బాగుంటుంది హవా మహల్ అని. ఇక్కడ నుంచే అలా ఓకే చలేస్తాం కదా. హవా మహల్ కింద నుంచి ఇలా గేట్ వేస్తున్నారు. బయట ఎవరు దగ్గర వెళ్ళనికుండా దానిపైన అందరు కూర్చొని ఫోటోలు తీసుకుంటా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు. ఎదురుగా బిల్డింగ్ పైన ఎక్కి హవా మహల్ని ఇలా స్ట్రెయిట్ చూస్తూ ఉంటారు. వ్యూ కింద నుంచి సరిగా వ్యూ కనిపించదని ఎదురుగుండే బిల్డింగ్లో ఎక్కుతూ ఉంటారు. వాళ్ళకి ఇద్దరు పోజులు ఇస్తూ ఉన్నారు. అసలు చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసే. చీగాడైతే వాడు ఎట్టెట్ట స్పెట్స్ తగిలించొచ్చని పోజులు ఇస్తూ ఉన్నాడు. వాడైతే తల మీద పెట్టాలని ట్రై చేస్తున్నాడు. అబ్బా అబ్బా ఆడా ఇలా ఇక్కడ వచ్చి బాగా మనం తీసుకోవచ్చు కూడా. ఇలా బాగున్నారే, అందుకే హవా మహల్ ముందర ఇలా డ్రెస్సులు బాడుకి ఇస్తారు. తీసుకొని ఫోటోలు కూడా వాళ్ళు తీయమంటే కెమెరా వాళ్ళు తీయిస్తారు. ఇలా డ్రెస్ చేసుకొని హవా మహల్ ముందర ఫొటోస్ దిగచ్చు. చూసినా ఇక్కడ ముందర నించొని ఫోటోలు దిగుతూనే ఉంటారు. ఇది హవా మహల్. ఎదురుగానే రోడ్ ఉంటుంది. వెహికల్స్, బస్సులు అన్నీ వెళ్తూ ఉంటుంది. కిందంతా షాప్స్ ఉంటాయి. అలా పైన నించొని హవా మహల్ని చూస్తారు. అక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. హవా మహల్ చూసుకుంటా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా భోజనం చేస్తారు. ఇప్పుడు హవా మహల్ హిస్టరీ కొంచెం తెలుసుకుందాం.
1799లో మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ ఇది కట్టారనమాట. ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏమంటే రాయల్ లేడీస్ అంటే ఆ రాజు కులవంశ లేడీస్లు స్ట్రీట్స్ని చూడ్డానికి, అక్కడ జరిగే ఫెస్టివల్స్, డైలీ లైఫ్ ఎలా ఉంది అని చెప్పి బయట లోకాన్ని చూడ్డానికి కోసం 953 విండోస్ పెట్టి 953 కిటికీలు పెట్టి ఈ బిల్డింగ్ని కట్టారు. ఈ బిల్డింగ్ని డిజైన్ చేసింది వచ్చి లాల్ చంద్. ఈ బిల్డింగ్ డిజైన్ చూసారంటే రాజ్పుట్ ఆర్కిటెక్చరు, మొఘల్ ఆర్కిటెక్చరు రెండు బ్లెండ్ చేసి కట్టుంటారు. ఈ హవా మహల్ పేరులోనే ఉంది హవా మహల్ అని చెప్పి. హవా అంటే హిందీలో గాలి. సో గాలి బాగా రావడానికి కూడా ఇలా ప్లాన్ చేశారని చెప్తారు. సో మేము కొంచెంసేపు సరదాగా షార్ట్స్ వీడియోస్లు తీసుకుంటా ఉన్నాము ఆ హవా మహల్ ముందర. హవా మహల్కి వెళ్ళే దారిలో బట్టల షాపు, బ్యాంగిల్స్, కమ్మల షాపులు ఉన్నింది. ఇక్కడ రేట్లు కనుక్కున్నాం, కొంచెం ఎక్కువ ఉంది కానీ క్వాలిటీ అయితే బాగునింది. మేము కొన్ని బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ షాపింగ్ చేసాము. లాస్ట్లో ఒక వీడియోలో వేస్తాను నేను ఏమేమి షాపింగ్ చేశాను. రానులు వేసుకున్న కమ్మల్లా ఉన్నాయి. వేసుకుంటే మాత్రం భలే ఉంటుంది. దారంతా స్ట్రీట్ పైన ఇలా రోడ్ పైన షాపులు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. ఈడే ఉన్నారా మీరు? మనకేం కావాలంటే అవి కొనుక్కోవచ్చు, అన్నీ దొరుకుతాయి. పర్ఫ్యూమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, బ్యాగ్స్, బట్టలు, చిన్నపిల్లలకి బట్టలు. ఇక్కడ ఎక్కువ మంది కుల్ఫీలు అలా అమ్ముతున్నట్టున్నారు. తాగుతున్నారు. 35 రూపాయల నుంచి 50 రూపాయల మ్యాక్సిమం ప్రైస్ ఉన్నాయి జ్యూస్లన్నీ. రాజస్థాన్లో ఎక్కువ వెజిటేరియన్స్ ఉంటారంటారు. మళ్ళీ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ దొరుకుతాయి. కచోరీ, పానీపూరి ఇవన్నీ కూడా బాగా ఎక్కువ కనిపించినాయి మాకు. మేము ఇక్కడ క్యారెట్ హల్వా ఉన్నింది, మళ్ళీ మిల్క్ కోవా అనేసి అలా అమ్ముతున్నారు. మేము మిల్క్ కోవా ట్రై చేసినాము కానీ అంత టేస్ట్ అనిపించలే, ఎందుకంటే అది మిల్క్ కోవాలో ఏదో మిక్స్ చేసినట్టున్నారు.
సో మాకేం ప్యూర్ మిల్క్ టేస్ట్ అనిపించలేదు. రేట్స్ అయితే రీజనబుల్గానే ఉన్నింది, కావాలన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మళ్ళీ ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూసు ఇంకొంచెం ముందరికి వెళ్తే దొరికింది, మళ్ళీ అదే తాగినాము. కొంచెం అలా షాపింగ్ రోడ్ అన్నీ తిరిగేసి ఇంకా బయలుదేరేసాము రూమ్కి. లైటింగ్తో చాలా బాగుంది ఈ ఏరియా అంతా. చాంద్పోల్కి వెళ్తా ఉన్నాం. చౌట్పడి నుంచి చాంద్పోల్కి స్టార్ట్ చేసాం. ఇలా మధ్యలో టెంపుల్ ఉన్నాయి. లైటింగ్ అవును, ఇది చోటి చౌపడే. చూడండి ఫ్రూట్స్. ఈ నుంచి ఫోర్ట్ కనిపిస్తుంది చూడండి. జరఘర్ నగర్ ఏదో అంటారు కదా, ఏం ఫోర్ట్ అది? ఆంబర్ ఫోర్ట్ కాదు, నరఘర్ నగర్ ఏదో ఘర్ అని వస్తుంది ఒకటి, ఆ ఫోర్ట్ కనిపిస్తుంది. నరఘర్ ఫోర్ట్ అలా ఆయన పేరు పెట్టుకొని అదే చోటి చౌపడి మెట్రో స్టేషన్. అవును, ఇవన్నీ మెట్రో అంతా అంటారు. అదే ఈ లోపల అట్ట దిగాల ఆడ. ఈ రోజుతో ఈ వీడియోని ఇక్కడ ముగిస్తున్నాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.